నేను రాజీ అనిల్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్యా డెలిషియస్. ఈరోజు నేను టమాటా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే వడియాల కంటే ఇవి టేస్ట్గా ఉంటాయి. వీటి కోసం ఇలా ఫ్రెష్గా ఉన్న దేశవాళీ టమాటాలు తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. అలాగే 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకోవాలండి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని వాష్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసి 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. అలాగే కొంచెం కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టమాటాలని వాష్ చేసుకుని బ్యాక్ సైడ్ ఇలాగ 4 ఘాట్లు పెట్టుకోవాలండి. అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఘాట్లు పెట్టుకున్న టమాటాలను వేసుకుని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. వీటిని ఇప్పటివరకు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఛానల్ని సజెస్ట్ చేస్తూ ఉండండి. ఓకే, టమాటాలు ఇలా బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న పీల్ తీసేసి టమాటాలని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలోకి మనం సగ్గుబియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేస్తున్నాను దీన్ని. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా అయిపోయి ఈజీ రెసిపీ అండి. మనం ఒక్కసారి చేసుకుని పెట్టుకుంటే 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీటిని. మనకి పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. అలాగే చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి ఇవి. ఓకే, ఇప్పుడు సగ్గుబియ్యం ఇలా హాఫ్ వరకు బాయిల్ అయ్యాయి కదా. దీంట్లోకి మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకున్నాం. అలాగే దీంతోపాటు 1/2 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే దీంట్లోకి నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు జీలకర్ర అనేది మీ ఇష్టం, కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. ఈ సగ్గుబియ్యం మాత్రం పూర్తిగా బాయిల్ అవ్వాలండి, లేదంటే వడియాలు విరిగిపోయినట్టుగా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది ఇలా బాయిల్ అవుతుంది కదా. దీంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని 1 మినిట్ పాటు బాయిల్ చేసుకోవాలండి. వన్ మినిట్ తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వాలండి. దీన్ని చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ మీద స్పూన్తో కానీ గరిటెతో కానీ చిన్న చిన్న వడియాల కింద ఇలా పెట్టుకోవాలి. వీటిని ఒక 2 డేస్ బాగా ఎండనివ్వాలండి. 2 డేస్ బాగా ఎండిన తర్వాత మనకి ఇలాగా టమాటా వడియాలు అయితే రెడీ అవుతాయి. వీటిని ఒక 8 కంటైనర్లో వేసుకుంటే 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. వీటిని మనకి కావాల్సి వచ్చినప్పుడు ఆయిల్ వేడి చేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ అయిన టమాటా వడియాలు రెడీ అయిపోతాయండి. ఇవి పప్పులోకి సాంబార్లోకి దేనికైనా సైడ్ డిష్గా బాగుంటాయి. అలాగే చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజీ అనిల్.